హనుమాన్ బాహుక్ చదివితే అనారోగ్య సమస్యలు ఎలా దూరమైతాయో తులసీదాస్ చరిత్రలో తెలుసుకుందాం. మొదట తులసీదాస్ అలహాబాద్ లో రాయ్పూర్ అనే గ్రామంలో జన్మించాడు. ఆయన మూలా నక్షత్రంలో పుట్టడం వల్ల తల్లి మరణించింది. తండ్రి కొడుకుని నష్టజాతకుడని ఎక్కడో దూరంగా వదిలేశాడు. ఒక ముసలావిడ ఆ బిడ్డను పెంచి అతనికి 6 ఏళ్ల వయసు వచ్చాక ఆ ముసలావిడ అనారోగ్యంతో బాధపడుతూ ఆ బాలుడితో ఇలా అంటుంది, నాయనా, నిన్ను ఎవరు చూసేవాళ్ళు లేరు, హనుమంతుడే నిన్ను చూసుకుంటాడు, గుడి దగ్గరికి వెళ్ళు అని చెప్పి చనిపోయింది. మరుసటి రోజు నుంచి ఆ బాలుడు రోజు గుడి దగ్గరికి వెళ్లి పడుకునేవాడు. గుడిలో అందరూ రామభజన చేస్తుంటే ఇతను కూడా చేసేవాడు. అందరూ ఆ పిల్లవాడిని రాంబోలా అని పిలిచేవారు. ఆ కాలంలో రామానంద మహర్షి అనే ఒక గురువు ఉండేవారు. అతను చాలా పెద్ద ఉపాసకుడు. ఒకసారి సాక్షాత్తు శ్రీరాముడే ఆయనకు కల్లో కనిపించి గుడిలో కూర్చున్న ఆ చిన్న బాలుడికి తారక మంత్రాన్ని ఉపదేశించు అని చెప్పారు. శ్రీరాముడు చెప్పినట్టుగానే ఆ మహర్షి తారక మంత్రాన్ని ఆ బాలుడికి నేర్పించాడు. ఆ బాలుడు ఆ మంత్రం వల్ల గొప్ప ఉపాసకుడయ్యాడు. కొన్నేళ్లు గడిచాక ఒకసారి ఒక తండ్రి కూతురు ఆ ప్రాంతానికి వచ్చారు. ఈయన ముఖంలో తేజస్సును చూసి ఆ తండ్రి మురిసిపోయి తన కుమార్తె రత్నవల్లిని ఇచ్చి అతనితో పెళ్లి చేస్తాడు. వివాహం అయ్యాక భార్య ఎంతో ప్రేమ చూపించేది. తర్వాత ప్రేమ మోహంగా మారింది. ఎందుకంటే ఆయన జీవితంలో ఎవరి ప్రేమ పొందలేదు. దాంతో ఒకేసారి ఆ ప్రేమ మొత్తం భార్య చూపెట్టడంతో అది కాస్త మోహంగా మారింది. ఒకసారి భార్య తండ్రికి ఆరోగ్యం బాగలేదని పుట్టింటికి వెళ్తానంది. తులసీదాస్ సాయంత్రానికి తిరిగి ఇంటికి రమ్మని చెప్పి పంపించాడు. అక్కడ పెద్ద తుఫాను వర్షం రావడంతో ఆ రాత్రికి భార్య అక్కడే ఉండిపోయింది. కానీ తులసీదాస్ కు భార్యను చూడాలనిపించి వెంటనే వర్షంలోనే భార్య దగ్గరకు బయలుదేరాడు. ఇంటి తలుపులు కొడితే అందరూ ఎగతాళి చేస్తారని వెనక వైపు నుంచి వెళ్లసాగాడు. ఆవిడ పై అంతస్తులో ఉండేది. ఇక్కడ ఒక తాడు వేలాడుతూ కనిపిస్తే అతని కోసం తన భార్య తాడు వేసిందనుకొని దాన్ని పట్టుకొని పైకి ఎక్కాడు. తులసీదాస్ ను భార్య ఎలా వచ్చారు అని అడిగితే, నా కోసం తాడు వేశావు కదా, దాని సహాయంతో వచ్చాను అని చెప్పాడు. తాడా అని చూడగానే అది ఒక పెద్ద పాము వేలాడుతుంది. ఏంటండి, నా మీద మోహంతో మీకు తాడుకు పాముకు తేడా తెలియలేదా? నా మీద చూపెట్టే ఈ ప్రేమలో సగం రాముడి పైన చూపించినా మీకు ఈ పాటికి రామ సాక్షాత్కారం జరిగేది అని భర్తతో కోపంగా అంటుంది. తులసీదాస్ భార్య మాటలకు బాధపడి అదే రాత్రి వారణాసికి వెళ్లిపోయాడు. వారణాసిలో తులసి ఘాట్ అనే ప్రదేశంలో జపం చేసి ఎంతో గొప్పవాడు అయ్యాడు. దాంతో జనాలందరూ ఆయన దర్శనం దొరికితే జన్మధన్యం అయిపోతుంది అనుకునేవాళ్ళు. వారణాసిలో భైరవనాథుడు అని ఒక తాంత్రికుడు ఉండేవాడు. ఆయన తన మహిమలతో అందరూ తనని దర్శనం చేసుకోవాలని చలామణి అయిపోయేవాడు. అయితే తులసీదాస్ మాత్రం వెళ్లేవాడు కాదు. అలా కొన్ని రోజులు గడిచాక తులసీదాస్ దగ్గరకు జనాలందరూ దర్శనానికి వెళ్లేవారు. ఒకసారి భైరవనాథుడు తులసీదాస్ ను అనగదొక్కడానికి ఒక ప్లాన్ వేశాడు. ఆ కాలంలో అంటరానితనం అని విపరీతంగా ఉండేది. ఒకసారి రాత్రి సమయంలో వీధుల్లోకి ఒకతను వచ్చి అమ్మా ఆకలి అని అడుక్కుంటున్నాడు. అంటరాని వాడని భోజనం ఎవరూ పెట్టలేదు. కానీ తులసీదాస్ అతనికి అన్నం పెట్టి ఇంట్లోనే పెట్టుకున్నాడు. మరుసటి రోజు తులసీదాస్ ఆలయానికి వెళ్తుంటే అప్పుడు భైరవనాథుడు కొంతమంది కుల పెద్దలను తీసుకొచ్చి అతనిని గుడిలోకి రానివ్వకుండా అడ్డుకున్నాడు. అంటరాని వాడికి భోజనం పెట్టి ఇంట్లో పెట్టుకున్నావు, ఇప్పుడు నువ్వు కూడా అంటరాని వాడివే, నీకు గుడిలోకి ప్రవేశం లేదని అన్నాడు. అప్పుడు తులసీదాస్, అంటరానివాడు అంటే ఎవరు? అందరినీ భగవంతుడే సృష్టించాడు. మీలో ఉన్నది, నాలో ఉన్నది, చెట్టులో ఉన్నది, ఇక్కడున్న రాతి నందిలో ఉన్నది, అందరిలో ఉన్నది ఒక్కడే దేవుడు. ఈ భేదాలు ఎందుకని ప్రశ్నించాడు. వెంటనే భైరవనాథుడు, అన్నింట్లోనూ ఒక్కడే దేవుడు ఉంటే ఈ రాతి నందికి ఈ గడ్డి తినిపించు అన్నాడు. తులసీదాస్ వెంటనే ఆ గడ్డిని తీసుకొని, నందీశ్వరా, ఆకలి వేస్తుందా, గడ్డి తిను అన్నాడు. వెంటనే ఆ రాతి నంది నోరు తెరిచి గడ్డిని లోపలికి తీసుకుంది. అక్కడున్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. వెంటనే అక్కడి వారందరూ అతని పాదాలను మొక్కారు. దాంతో భైరవనాథుడికి తులసీదాస్ పై ద్వేషంతో కోపంతో భుజస్తంభనం చేశాడు. తులసీదాస్ చేతులు 2 చచ్చుబడిపోయాయి. శరీరం మొత్తం బొబ్బుళ్ళు వచ్చాయి. కూర్చుంటే ఆ బొబ్బుళ్ళు పగిలి దాంట్లో నుండి చీము నెత్తురు వచ్చేవి. ఆ బాధతో కూర్చోడానికి కూడా లేక 40 రోజుల పాటు నిలబడే ఉన్నాడు. అప్పుడు హనుమంతుడిని తలుచుకొని 44 దోహాలను అప్పటికప్పుడు ఆశువుగా చెప్పాడు. విచిత్రం ఏంటంటే ఆయన దోహాలను మొదలు పెట్టగానే ఒక్కొక్క బొబ్బుళ్ళు మాయమైపోయాయి. అందరూ చూస్తుండగా ఆయన 44వ దోహ చెప్పేటప్పుడు ఆయన చేతులు మళ్లీ మామూలుగా వచ్చేశాయి. ఆ స్తోత్రమే హనుమాన్ బాహుక్. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో
వాళ్ళు హనుమంతుడిపై భక్తి మరియు శ్రద్ధతో హనుమాన్ బాహుక్ చదవండి. అనారోగ్య సమస్యలు తగ్గి ఆరోగ్యంగా ఉంటారు. ఇలాంటి మరెన్నో విషయాల కోసం మన భక్తి గీత ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.